యూడైస్ డేటా గురించి పాపం అక్కడున్న గతంలో పనిచేసిన విద్యాశాఖ మంత్రులు కనీసం బేసిక్స్ తెలియదు. యూడైస్ లో అంగన్వాడీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు, ఎల్కేజీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు, యూకేజీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు. ఈ స్కీమ్ వాళ్ళకి వర్తించదు. నంబర్ 1. నంబర్ 2, గత ప్రభుత్వం GER గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో చూపించేదానికి 18 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఏకంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని వాళ్ళని ఎన్రోల్ చేస్తాం జరిగింది. పక్క రాష్ట్రాల్లో చదువుతున్న పిల్లల్ని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో చదువుతున్నారని చూపిస్తాం జరిగింది. విత్ ప్రూఫ్ నా దగ్గర ఉన్నాయన్ని. విద్యాశాఖ మంత్రిగా నేను వాస్తవాల దగ్గర ఉండాలి గనక మొత్తం లిస్ట్, ఎందుకంటే ఇది డ్రాప్ బాక్స్ అని ఉంటుంది. అంటే ఈ పాఠశాలలో పిల్లలు ఉంటారు, ఈ పాఠశాల పిల్లలు మధ్యలో ఉంటారు, గాల్లో ఉంటారు పిల్లలు. డ్రాప్ బాక్స్ అంటారు అది ఐటీలో. ఈ వాళ్ళ సిస్టమ్ లో డ్రాప్ బాక్స్ అక్కడ పెట్టి పెట్టేశారు. పిల్లలు ఎక్కడున్నారో మాకు తెలియదు. మొత్తం వెరిఫై చేస్తే దొంగ లెక్కలు ఉన్నాయని తేలిని. ఒక విద్యాశాఖ మంత్రికి అసలు ఎంతమంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు తెలుసుకున్నాక నాకు 100 రోజులు పెట్టిందండి. 100 రోజులు పెట్టింది నాకు. అధికారులు అడిగితే సార్ మాకు నంబర్ క్లారిటీ లేదు సార్, గతంలో వీళ్ళు ఎట్లా నడిపించారో నాకు అర్థం అలా విద్యాశాఖ అంటే ఏదో లెక్కలున్నాయి, ఏదో నంబర్లు అని చెప్పి చేస్తాం కాదు. రెండోది, నిజంగానే వాళ్ళంత భావించుంటే వాళ్ళు ఎందుకు ఇవ్వలేదండి? అమ్మ ఒడి ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు? ఈ రోజు మేము ఇస్తున్నాం. అర్హులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఇచ్చేదాకా మేము సిద్ధంగా ఉన్నాం. మొత్తం లిస్ట్ GSWS ముందర పెడతాను, బయట పెడతాను. లేదంటే ఎవరన్నా రాలేదనుకుంటే మన మిత్రకెళ్ళి ఎందుకు రాలేదో తెలుసుకోవచ్చు, కరెక్ట్ చేసిన మార్గం కూడా ఇస్తున్నాం. సో అర్హులు ఎంతమంది ఉన్నా ఇచ్చేదానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.